ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. కోట్ల మంది హిందువులకు ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన మహాప్రసాదమైన తిరుమల లడ్డూ క్వాలిటీ మీద భక్తులు కంప్లైంట్స్ ఇస్తుండటంతో 2024లో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం జూన్ 2024లో లడ్డూ కోసం సప్లై చేస్తున్న నేతి నమూనాలను సేకరించి ఎన్డీడీపీ కాల్ఫ్ ల్యాబ్కు పంపించింది. దేశంలో హిందువులు దిగ్భ్రాంతికి గురయ్యేలా 2024లో వచ్చిన ఎన్డీడీపీ రిపోర్ట్లో టీటీడీకి సప్లై చేసిన నేతిలో వెజిటబుల్ ఆయిల్తో పాటుగా జంతు కొవ్వు ఉన్నట్టు తేలింది. ఈ కేసులో భాగంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి విచారణ పూర్తి చేసి తన ఫైనల్ రిపోర్టుని సుప్రీంకోర్టుకి అందించింది. సూటిగా సుత్తి లేకుండా ఆ రిపోర్ట్లో ఏముందో చూద్దాం. 2020 వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ ఓ కమిటీ ద్వారా నెయ్యి టెండర్ పొందటానికి ఉన్న అర్హతలను సడలించింది. కనీసం రోజుకు 4 లక్షల లీటర్ల పాలను సేకరించే కెపాసిటీని పూర్తిగా తీసేశారు. టెండర్లో పాల్గొనడానికి కంపెనీకి కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలన్న నిబంధనను 1 సంవత్సరానికి తగ్గించారు. 250 కోట్ల టర్నోవర్ని 150 కోట్లకు తగ్గించారు. ఈ రకంగా ఏ అనుభవం లేని కనీసం 100 లీటర్ల పాలను కూడా సేకరించలేని కంపెనీలకు టెండర్లో పాల్గొనే అవకాశం కల్పించారు. దీనివల్ల రైతులచే నడపబడే కోఆపరేటివ్ డైరీలకు అవకాశం లేకుండా పోయింది. కొత్తగా పెట్టి కనీసం పాలు సేకరించలేని డైరీలకు అవకాశం ఇవ్వడం ద్వారా ఈ అతిపెద్ద స్కామ్కి మొదటి విత్తనం నాటారు. ఎటువంటి అనుభవం లేకుండా, పాల సేకరణ లేకుండా నేతి సప్లై మొదలయ్యింది. టెండర్ దక్కించుకున్న కంపెనీని ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు చెప్పిన స్టాండర్డ్స్ ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉన్న ఇన్స్పెక్షన్ని తప్పుదారి పట్టించారు. కనీసం పాల సేకరణ చేయని డైరీకి 1,33,500 లీటర్ల ఆవు పాలు సేకరిస్తున్నట్టు రిపోర్ట్ ఇచ్చారు. 2022లో మైసూర్ ల్యాబ్ నెయ్యి కల్తీ ఉందని ఇచ్చిన రిసిప్ట్ని కూడా పక్కన పెట్టి టీటీడీలోని కొందరితో కుమ్మక్కయ్యి ఆ నెయ్యిని కూడా వాడి ఈ మహాపాపానికి ఒడిగట్టారు. సిట్ చేసిన విచారణలో టీటీడీకి సప్లై చేసిన నేతిలో పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్ ఆయిల్తో పాటు నెయ్యిలా అనిపించడానికి నేతి ఫ్లేవర్ అండ్ వాసన కోసం కొరియా నుండి దిగుమతి చేసుకున్న రసాయనాలతో బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, లాక్టిక్ యాసిడ్, మోనోగ్లైసరైడ్తో పాటు ఇతర కల్తీ రసాయనాలను కలిపి నేతిని తయారు చేశారు. ఈ విధంగా 250 కోట్ల విలువైన 68 లక్షల కేజీల నేతిని శ్రీవారి ప్రసాదానికి వాడి హిందువుల నమ్మకాలకు వెన్నుపోటు పొడిచారు. ఈ కేసులో మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చి తన విచారణను పూర్తి చేసింది సిట్. వీరిలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న కూడా ఉన్నాడు. ఈ కల్తీ స్కామ్లో ఉన్న కోట్ల రూపాయల డబ్బుని హవాలా మార్గంలో ఎలా తరలించారో కూడా సిట్ తన రిపోర్ట్లో తెలియజేసింది. 2022లోనే మైసూర్ సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్లో నెయ్యిలో కల్తీ ఉందని రిపోర్ట్ ఇచ్చినా దాన్ని పక్కన పెట్టి 20 కోట్ల లడ్డూలను తయారు చేసే మహాపాపానికి ఒడిగట్టారు. శ్రీవారికి సప్లై చేసిన నెయ్యి పూర్తిగా కల్తీ అని, దానిలో పాల కొవ్వు కూడా లేదని, వాసన కోసం కొరియా నుండి దిగుమతి చేసుకున్న రసాయనాలను కలిపారని సిట్ రిపోర్ట్లో తేల్చి చెప్పింది. లిమిట్ ఆఫ్ డిడక్షన్ వల్ల నెయ్యిలో 90% ఏమేం కలిశాయో మాత్రమే చెప్పగలమని, మిగిలిన 10%లో జంతు కొవ్వు శాతం తక్కువ ఉందని మాత్రమే సిట్ చెప్పింది తప్ప అసలు జంతు కొవ్వే లేదని తన 219 పేజీల రిపోర్ట్లో ఎక్కడా చెప్పలేదు. ఒక హత్య జరిగింది అంటే గొడ్డలితో చంపామని మీరన్నారు, కానీ కత్తితో పొడిచినట్టు రిపోర్ట్ వచ్చింది కాబట్టి మాకు క్లీన్ చిట్ వచ్చిందన్నట్టు, నెయ్యి కల్తీ అయిందన్న రిపోర్ట్ను వదిలి జంతు కొవ్వు శాతం తెలియలేదు కాబట్టి క్లీన్ చిట్ వచ్చిందని వైసీపీ వాదించడం చూస్తుంటే ఎంతటి మహాపాపం చేసైనా తప్పించుకోవచ్చనే అహంకారం కనిపిస్తోంది. క్లీన్ చిట్ వస్తే 36 మందిని నిందితులుగా ఎందుకు పెడతారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అబద్ధాలకు తెగబడుతున్నారు. ఈ విధంగా కమిషన్లు, బంగారపు బిళ్లలు తీసుకొని తమకు అనుకూలమైన వాళ్లకు టెండర్ ఇవ్వటానికి నిబంధనలను సడలించి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ని మార్చి ఎన్డీడీఎఫ్ రిపోర్ట్లో జంతు కొవ్వు ఉందని తేలినా, నెయ్యి మొత్తం రసాయనాలతో నిండిపోయిందని రిపోర్టు వచ్చినా అడ్డంగా నెయ్యిలో కల్తీ లేదని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే బెదిరించో, భయపెట్టో, తిమ్మిని బమ్మిని చేసో
ప్రజల్ని, భక్తుల్ని వాళ్ళ మొహం మీదే మోసం చేయగలమనే నమ్మకం వారికుంది. ఇలా బరి తెగించి రిపోర్ట్ కళ్ళ ముందు ఉన్న అబద్ధం చెప్తున్నారు అంటే ఆ దేవదేవుడి మీద నమ్మకం లేకపోతే పోయింది, కనీసం కొంచెమైనా గౌరవం, కోట్ల మంది ప్రజల భక్తి భావనలంటే లెక్కలేదని మాత్రం అర్థమవుతోంది.